బ్లూ డైమండ్ లైటింగ్ వల్ల ఇలా కనబడుతుందంటారా? నిజంగా మనకు దొరికే వజ్రం ఇలా తయారై ఉంటుందా? కొంతలో తీసినటువంటి స్టోన్స్ ఇవి. తీసే కొద్దీ మంచి ఇసుక మట్టి వస్తుంది. ఆ గొంతులో తీసిన తర్వాత ఈ విధంగా స్టోన్స్ అనేవి అడుగున కనబడతా ఉన్నాయి. ఇలా గొంతు తీసేటప్పుడు వీటిలో కనబడేదే కాదు, వీటిల్లో చాలా మిస్ అయి ఉంటాయి. అలాంటివి కనబడాలంటే తలరాత జస్ట్ ఒక తుప్పర పడితే కానీ వర్షం జల్లు ఆ రాయి అనేది కనబడదు మనకి. ఫస్ట్ ఈ నేలను అయితే చూడండి. ఇలాంటి నేలలో ఎలాంటి స్టోన్ దొరుకుతుందో వీడియో రూపంలో మీకు చూపిస్తాను. గతంలో కోలూరు పంతులు గారి పొలం దగ్గర దొరికినటువంటి ఒక స్టోన్ ఇది నాకు దొరికింది కాదు, మీకు ఒక అవగాహన కోసం. ఆ నేల చూడండి ఫస్ట్. ఇలాంటి స్టోన్ అలాంటి నేలలో దొరికింది అంటే ఆ నేలలో ఎక్కువ శాతం రంగురాళ్ళు మాత్రమే దొరుకుతాయి ఎక్కువ. అలాంటి రంగురాళ్ళు ప్రాంతంలో ఒక చిన్నపాటి డైమండ్ దొరికిందంటే రంగురాల్లో కూడా డైమండ్ దొరికే ఛాన్స్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. చూశారు కదా, ఇలాంటి నేలలో ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉంటుంది రంగురాళ్ళతో పాటు అన్న నా ఆలోచన మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివి కూడా దొరికే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువ ఇలాంటివి పొలాల్లోనే దొరుకుతాయి. ఇవాళ టెస్టింగ్ ఏంటంటే మిషన్ అయితే ఆన్ చేశాను. అసలు టెస్టింగ్ మిషన్ పనిచేస్తుందో చేయదా అన్నది ఫస్ట్ ఈ స్టోన్ని చెక్ చేయటం జరుగుతుంది. అసలు మిషన్ ఒక పాయింట్ కూడా ఆన్ చేయకుండా రియల్ టైం మీద పెడితే స్ట్రైట్గా 12 పాయింట్లు వస్తాయి. ఇప్పుడు ఈ స్టోన్ మీద మిషన్ ఆన్ చేసాం, ఒక పాయింట్ కూడా పెట్టకుండా టెస్ట్ చేద్దాం అసలు రిజల్ట్ వస్తుందా లేదా, మిషన్ ఏమన్నా ఫేకా. చూడండి, మిషన్ అయితే ఆన్లో ఉంది, ఒక్క పాయింట్ కూడా పెట్టలేదు. ఇప్పుడైతే మిషన్ మీద రాయి చెక్ చేయటం జరుగుతుంది, ఒక పాయింట్ కూడా పైకి రావట్లేదు. ఇప్పుడు ఒక పాయింట్ మీద మిషన్ని ఆన్ చేసి టెస్ట్ చేయటం జరుగుతుంది. ఎన్ని పాయింట్లు వస్తుందో ఈ స్టోన్ చూద్దాం. ఒక్క పాయింట్ మీద మిషన్ ఆన్ చేసిన తర్వాత 2 పాయింట్లు వచ్చినాయి. దీనివల్ల మనకి యూజ్ లేదనమాట. రియల్ డైమండ్ అయితే స్ట్రైట్గానే వచ్చేస్తుంది. అసలు ఈ మిషన్ పనిచేస్తుందా లేదా అన్నది ఒక ఆలోచన ప్రకారంగా నేను చేసినటువంటి ఈ వీడియో. ఇది డైమండ్ మిషన్ పనిచేస్తుంది ఒక ఉదాహరణ కోసం చేశాను. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. మిషన్ పనిచేస్తుంది. ఇలాంటి స్టోన్స్ అన్నీ పొలంలోనే దొరికాయి. స్టోన్స్ని మీరు ఆల్రెడీ చూశారు, అయినా కూడా మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు దొరికే ప్రాంతాల్లో ఇలాంటి స్టోన్స్ కూడా దొరికే అవకాశం ఉంటే మీ ప్రాంతం గురించి మీకు ఎప్పుడైనా వజ్రం దొరికితే మాకు మెసేజ్ చేయండి. ఆ ప్రాంతానికి వచ్చి నేను కూడా నా యొక్క సమస్యల్ని తొలగించుకోవడానికి కోసం నేను కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అక్కడ. ప్లీజ్ మీకు డైమండ్స్ దొరికే ప్లేస్లు ఎక్కడైనా తెలిస్తే నాకు మెసేజ్ చేయండి తప్పకుండా.
థ్యాంక్ యూ. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.